ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం 40వ భాగం 19/9/20. నారదుడు విష్ణు మాయలో పడిపోయి లేక అమ్మవారి మాయలో పడిపోయాడు. ఒక సరోవరంలో స్నానం చెయ్యగానే ఆడ రూపాన్ని పొందాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు నారద తాళధ్వజుల పరిణయం. సర్వాలంకార భూషితమైన స్త్రీ రూపం రాగానే నారదుడు చెప్తున్నాడు, నాకు పూర్వపు పురుష రూప స్మృతి క్షణంలో మాయమై జగన్నాథుణ్ణి మర్చిపోయా, మగతి కృష్ణాజినాన్ని కూడా మోహిని రూపంతో సరోవరం నుంచి బయటికి వచ్చా. గట్టు మీద నిలబడి ఆ సరస్సును మరొక్కసారి పరిశీలనగా చూశా. స్వచ్ఛంగా నిర్మలంగా ఏమీ ఎర్రగనట్టుగా ఉంది. సర్పవరం అని కాకినాడ దగ్గర ఉంది. ఆ సరోవరం అక్కడే ఉందని అందరూ వెళ్ళి చూస్తారు. ఈ వింత ఏమిటి చెప్పాలని ఆశ్చర్యపోతూ నిలబడ్డా. ఏం చెయ్యాలో ఎటుపోవాలో తోచక దిక్కులు చూస్తూ తాళధ్వజ మహారాజు అటువైపు వస్తూ కనిపించాడు. గజ అశ్వరథ బృందాలు వెంటరాగా తనొక రథం మీద విజయం చేస్తున్నాడు. కోడి వయస్సులో సువర్ణ దివ్యాభరణ భూషితుడై మళ్ళీ పుట్టిన మన్మధుడిలా కనపడు. గజాస్వరథ బృందైశ్చ సంపత్సో రథ సంస్థిత యువ భూషణ సన్నితో దేహ వాన్ ఇవ మన్మథ. అల్లంత దూరం నుండి నన్ను చూశాడు. నా సౌందర్యానికి ముగ్ధుడయ్యా. అరణ్యంలో ఒంటరిగా ఎవరి సౌందర్య రాజని ఆశ్చర్యపోయాడు. దగ్గరకొచ్చి, కళ్యాణి ఎవరు నువ్వు? దేవతావనితవా, మానవ వంగరవా, గంధర్వ అప్సరస కాంతామణివా? ఎవరి అమ్మాయివి? రూప యౌవన విభూషితవై ఈ అసగాఢ అరణ్యంలో ఏకాంతంగా నిలబడి ఉన్నావెందుకు? వివాహితవా, కన్యవా, చంద్రవదనా? నిజం చెప్పు. మధుకర రుచికురా, పెదవి కడు మృగనైనా ఈ సరోవరంలో ఏమిటి చూస్తున్నావు? తదేక దీక్షతో అటే చూస్తున్నావు. ఏమిటి కాదు? హే కృసోదరి, హే మరాళాకి, హే మర్దన మోహనాంగి, నన్ను పతిగా వరించి మహారాజ భోగాలు అనుభవే. అధ్యాయం 28 శ్లోకాలు 50. తాళధ్వజుడు అనురక్తుడై పలకరించాడు. నేను క్షణకాలంలో ఆలోచనలో పడ్డా. మృదు మధురంగా ఇలా అన్న, హే రాజన్, నేనెవరి కూతురో నాకే తెలియదు. తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటారో కూడా తెలియదు. ఎవరు నన్ను ఈ సరోవరంలో విడిచిపెట్టారో అంతకంటే తెలియదు. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, నా అదృష్టం ఎలా ఉందో ఏం తోచక అలా గట్టు మీద నిరాధారను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. దైవమే దిక్కు, ఎటు నడిపిస్తాడు. నువ్వు ధర్మజ్ఞుడివి, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు తప్ప నాకు సంరక్షకులు ఎవరూ లేరు. తండ్రి లేడు, తల్లి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, బంధువులు లేరు, చెలికత్తెలు లేరు. ఒంటరి దానను నీ దాన. నా పలుకలకు తాళధ్వజుడు మురిసిపోయాడు. మనసులో మన్మధుడు గిలిగింతలు పెట్టాడు. వెంటనే భృత్యులను పిలిపించి, బంగారు పల్లకి సిద్ధం చెయ్యండి, పట్టు వస్త్రాలు తెరలు కట్టండి, మెత్తని పరుపులు పరవండి, బాలీసులు పెట్టండి. ఈ విశాలాక్షి అధిరోహిస్తుంది, మనతో రాజధానికి వస్తుంది అని ఆజ్ఞాపించాడు. క్షణంలో నేను బంగారు పల్లకీలో ఉన్న కుదుపు తెలియకుండా బోయిలు మోస్తున్నారు. తాళధ్వజ రాజధానికి చేరాను. ఒక శుభముహూర్తంగా నన్ను మహారాజు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఆ నిమిషం నుంచి అతడికి ప్రాణాధికంగా ప్రియురాలునయ్యా. సౌభాగ్య సుందరి అని నామకరణం చేశారు. అనుక్షణము అలాగే పిలిచేవాడు. కామశాస్త్రం చెప్పిన రీతిలో నిరంతర భోగ వినాశాలతో తాళధ్వజుడు రేయింబగళ్ళు నాతో గడిపాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించేశాడు. కామకళారతుడై కాలానికి కళ్ళెం వేశాడు. ఉద్యానవనాలు, సరోవరాలు, కాఫీ పూప తటాకాలు, గిరి కందరాలలో, గిరిశిఖరాలలో, మహాసౌధాలలో నా వారుని మదమత్తుడై నాతో శృంగారకేళి విలాసాలతో తేలాడా.
వ్యాస మహర్షి నిజం చెప్తున్నా, నేను అలాగే తన్మయం చెంద క్రీడా రసవశీకృత అయ్యింది నా అంతరంగం. నా పూర్వ శరీరం కాని, పురుష రూపం కాని, ముని జన్మ కాని ఏ జ్ఞాపకం. అతడు నా పతి, నేనతడి పతి. పట్ట మహిషిని, విలాసాలు తెలిసిన ప్రియవల్లభన్. జీవితం సఫలమయ్యింది, యవ్వనాతీతత్వం చరితార్థకమైంది. 12 సంవత్సరాల కాలం క్షణంగా గడిచిపోయాయి. నేను గర్భం ధరించా. రాజుగారికి ఆనందం అవధులు దాటి వేద విప్రులను రావించి యథావిధిగా గర్భ సంస్కార కర్మలన్నీ జరిపించాడు. నా మనస్సు ఎప్పుడు ఉల్లాసంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. గర్భిణులకు రకరకాల కోరికలుంటాయి. నా పేరికం లేకుండా అడుగు, నీ కోరిక ఏదైనా సరే తీరుస్తానంటూ రోజు ప్రేమగా నిర్బంధించేవాడు తాళధ్వజ మహా. కానీ సిగ్గుతో ఏనాడు నేను ఏది అడగనే లేదు. 10 నెలలు నిండాయి. పండంటి కొడుకు పుట్టాడు. గ్రహ నక్షత్రాల లగ్న బల చాలా శుభప్రదంగా ఉన్నాయి. రాజు నేను ఎంతగా సంతోషించాం. రాజ్యమంతటా మంచి ఉత్సవం జరిపించాడు. జాత కర్మలు మహావైభవంగా జరిపించాడు. వీరవర్మ అనే నామకరణం చేశాడు. 2 ఏళ్ల తరువాత మళ్ళీ గర్భం. సర్వశుభ లక్షణం సంసిద్ధుడైన మళ్ళీ మగపిల్లాడు. వాడిని శుద్ధన్వుడనే పేరు పెట్టి. ఇలా నాకు మొత్తం 12 మంది మగపిల్ల. వాళ్ళ ఆలనా పాలనతో నేను పూర్తిగా సమ్మోహంలో మునిగిపోయి. ఆ తర్వాత మరో 8 మందిని ప్రసవించి నా గార్హస్థ్య జీవితం పరిపూర్ణంగా చరితార్థమైందని సంబరపడి ఎంతగానో మురిసిపోయాను. యుక్త వయస్సులు రాగానే అందరికీ యథావిధిగా వివాహాలు జరిపించాం. కోడళ్లతో, మనవళ్లతో, మనవరాళ్లతో నిరంతరం కోలాహలంగా జీవితం గడిచిపోయి ఒక్కొక్కసారి వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్యాలు చెయ్యటం, దాని విలవిలలాడిపోవడం, మరొకప్పుడు వీళ్ళలో వీళ్ళు కలగించుకోవడం, నేను బాధపడటం, కోడళ్ల తగాదాలు, మనవాళ్ళ గిల్లి గద్దాలు, మనవరాళ్ళ జలపాటలు, ఆటపాటలు, సుఖ దుఃఖాలు సమ్మిశ్రితంగా సాగుతున్న సంసార మహార్ణవంలో నిండిపోయాను. పూర్వ విజ్ఞానము, శాస్త్రజ్ఞానము అంతా సంకనాగిపోయి స్త్రీ స్వభావంతో ఇంటి పనుల్లో తలమునకలై నాలో ఒక అహంకారం బయలే. నా పుత్రుడు మహాబలశాలుడు, నా కోడళ్ళు గుణవంతురాళ్ళు, నా మనవరాళ్ళు ఆరోగ్యవంతులు. ఈ లోకంలో నాకన్నా ధన్యురాలెవరు? ఇలాంటి ఆలోచనలతో అహంకారించానే తప్ప, అయ్యో నేను నారదుణ్ణి కదా, భగవంతుడు వంచాడు, ఇలా ఆడదానై సంసార కూపంలో పడిపోయా కదా అని ఏనాడు విచారించదు. అటువంటి ఆలోచన రాలేదు కూడా. కృష్ణ ద్వైపాయన, నేను మహారాజ్ఞిని, శుభా ఆచారను, పుత్రవతిని, పతివ్రతను, పరమధన్యురాలను కదా అనుకుంటూ సంసార సమ్మోహమే పొందాను. నారదోహం భగవతా వంచితో మయాయయా కిల కదాచిన్మయాప్యేనం చింతితం మనసా కిల. రాజపత్ని శుభాచారా, బహుపుత్ర పరివ్రత, కన్యాహం కిల సంసారే కృష్ణేన మోహితస్వయాం. శతాధిక సంవత్సరాలు సంతోషంగా అయిపోయాయి. ఒక రోజున మహాబలవంతుడైన ఒక శత్రురాజు మా దేశం మీదికి దండయాత్రకు వచ్చి చతుర్విధ సైన్యాలతో కాన్యాకుబ్జాన్ని చుట్టుముట్ట. నా పుత్రుడు పౌత్రుడు యుద్ధానికి సన్నద్ధులై రణరంగానికి వెళ్ళారు. ఘోర యుద్ధం జరిగింది. కాలయోగం కలిసి రాల. రణరంగానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరుగుటప కట్టల అట్టించడే పైకి. తాళధ్వజ మహారాజు ధైర్యం కోల్పోయా. దుఃఖిస్తూ అంతఃపురానికి వచ్చి నేను దుఃఖం తట్టుకోలేక యుద్ధరంగంలో పరుగు తీసి పుత్ర పౌత్రులందరినీ చూసి కళీబరాలను చూసి దిక్కులు పిక్కెటల్లేట్టుగా బోరున విలపించి శత్రురాజు తాను వచ్చిన పని అయిపోయిందన్నట్టు వెనక తిరిగి వెళ్ళిపో. వాటిని ఎంతగా తిట్టిపోశానో నాకే తెలియదు.
హా పుత్ర హా పౌత్ర క్వగతా అంటూ పిచ్చెక్కినట్టు నోరు నెత్తి బాదుకుంటూ నేల మీద పడి దొర్లి దొర్లి ఏడ్చాడు. దేవుడు ఎంత దుర్మార్గుడు, ఎంతలో ఎంత చేశాడు అంటూ కలవరిస్తూ నారదుడు మళ్ళీ పురుషుడుగా అదే సమయంలో మధుసూదనుడు ధవళ వస్త్రధారి అయి ఒక వృద్ధ బ్రాహ్మణుడుగా నా దగ్గరికి వచ్చాడు. తన్వంగి ఎందుకంతగా దుఃఖిస్తున్నాడు? ఏం జరిగింది? ఒకానొక భ్రమ భక్త బద్దలైంది కదా. పతి అని, పుత్రుడని, పౌత్రుడని, గృహమని మోహం పెంచుకున్న నువ్వు ఎవరి? వీళ్ళెవరు? ఏ తల్లిదండ్రులు బిడ్డలు? ఒక్కసారి వాస్తవం ఆలోచించి కళ్ళు తెరు. దుఃఖం తొలగిపోతుంది, మనసు కలత తేరుతుంది. స్నానం చేయి, బిడ్డలకు నీళ్లు వదిలిపెట్టి పరలోక గతులకు మధ్యాధార రక్షణ కోసం తిరగు విడిచిపెట్టి. అలాంటప్పుడు తీర్థాలలో స్నానం చెయ్యాలి, ఇళ్లల్లో కాదు అని ధర్మశాస్త్ర నిర్ణయం. కర్తవ్యం సర్వదా తీర్థే స్నానంతు న గృహే క్వచిత్ మృతానాం కిం. అయ్యయ్య కర్తవ్యం సర్వదా తీర్థే స్నానంతు న గృహే క్వచిత్ మృతానాం కిల బంధూనాం ధర్మశాస్త్రస్య నిర్ణయ. ఆ బుద్ధి మాటలు నన్ను ఓదార్చై రణరుంగం నుంచి లేచి భర్తతో బంధువులతో యువతలికి వచ్చా. వృద్ధ బ్రాహ్మణుడి వెంట నడిచా. ఒక దివ్య సరోవరం చేర. అమ్మాయి, ఈ సరోవరంలో స్నానం చెయ్యి, ఇది పుంక్తీర్థం. నేను ఇక దుఃఖించకు, చేసే ఉత్తర క్రియలు వ్యర్థమైపోతాయి. ఇప్పటికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో, ఎందరు పుత్రులను ప్రసవించావో ఒక్కసారి పోయి అన్నీ లెక్కేస్తే కొన్ని కోట్ల సంఖ్యలో నీ పుత్రులు పుత్రికలు మరణించి ఉంటారు. భర్తలు, తండ్రులు, సోదరులు, మనవలు, మనవరాండ్రు, కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్లలో ఎవరి కోసం నువ్వు దుఃఖిస్తున్నట్టు? ఇదంతా ఓ భ్రమ, మనస్సు కల్పించుకున్న మధురమైన భ్రమ. చివరి జీవుడు తట్టుకోలేనంతటి దుఃఖాన్ని మిగిల్చిపోయే సుందర దుఃఖం. తేషాం దుఃఖం త్వయా కార్యం భ్రమేస్మిన్ మానసోద్భవే వితధే స్వప్న సదృశే తావదే దేహినామిక. వృద్ధుడి విప్రుడి మాటలు వింటూ ఆ పుంతీర్థంలో స్నానానికి దిగా. మొనగడంతోనే పురుషుడిగా మారిపోయా. గట్టివైపు చూద్దు కదా, మహావిష్ణువు నా వీణను కృష్ణాజినాన్ని తేలబట్టుకొని నా కోసం ఎదురు చూస్తున్నట్టు నిలబడి క్షణంలో మళ్ళీ నాకంతా జ్ఞాపకం వచ్చి నేను నారదుండని శ్రీవారితో కలిసి గరుడు మీదకి ఇక్కడికి వచ్చాని, ఈ సరస్సులోనే మరొక రేవులో మునిగి స్త్రీగా మారానని శ్రీహరి నన్ను ఇలా సమ్మోహపరిచి మాయాస్వరూపాన్ని తెలియజెప్పాడని ప్రత్యభిజ్ఞ కని. నారదా పైకిరా, ఎంతసేపు నీ స్నానం, ఇంకా ఏం చేస్తున్నావయ్యా? ఈ నీళ్లలో నిలబడి అంటున్నాడు గట్టు మీద శ్రీహరి. ఇది 29వ అధ్యాయం, శ్లోకాలు 62 భావం. నారదుడిగా మారాక నన్ను చూసి తాళధ్వజ మహారాజు ఆశ్చర్యపడ్డాడు. నా భార్య ఏమైంది, ఎటుమాయమైంది, ఈ ముని సత్తముడెవడు, ఎలా ఊడిపడ్డా? మమ్మల్ని ఇక్కడికి తెచ్చిన విప్రుడు ఏడు. ఆ ప్రియా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు?
ఎలా వెళ్ళగలిగావు పుత్ర శోకంతో పరితపిస్తున్న నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళటానికి మనసెలా ఒప్పింది? నువ్వు లేదే నేను జీవించలేను, నా జీవితం వ్యర్థం, నా రాజ్యం సంపదలు వృధా, ఏం చేసుకోను, ఎలా జీవించను, నీతో పాటే నా ప్రాణాలు కూడా తీసుకుపోలేకపోయావు. నాకు బతకాలం లేదు, ప్రాణాలపై తీపి చచ్చిపోయింది. ప్రియా ఎక్కడ ఉన్నావో దయచేసి ఒక్కసారి ఈ దీనుడికి బదులు చెప్పు, రవ్వంత ఓదార్చు. ఇంతలోనే ఇంత కఠినరాలుగా ఎలా కాగలిగావు? ఆ ప్రేమ అనురాగం ఏమైపోయాయి? ఈ నీళ్లలో మునిగిపోయానా? జలచరాలు భక్షించేయాయా? లేదా జరుణదేవుడు అపహరించాడా? ఎంత దురదృష్టవంతుని పుత్రులతో కలిసిపోయిన అదృష్టవంతురాలివిలు. అవును, నీ పుత్ర ప్రేమ అలాంటిదే నాకు తెలుసు. కాకపోతే నన్ను కూడా తీసుకువెళ్ళుంటే సంతోషపడేవాణ్ణి కదా. వంటలు చేసి వెళ్ళిపోయావా? ఇదేమన్యాయమే. ఇది నీకు భావ్యమా? నేను చేసిన అపరాధమేమిటి? ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు? నేను దీన్ని భరించలేను. అటు పుత్రులను కోల్పోయా, ఇటు నిన్ను పోగొట్టుకున్నా. అయినా ఇంకా బతికే ఉన్నా పాడు ప్రాణాలు వదిలిపోవు. ఇదేమిటి? ఇప్పటింకా ఏమిటి గతి నాకు? ఎక్కడికి పోను? ఏం చెయ్యను? భార్యావియోగ దుఃఖాన్ని తట్టుకొని నిలబడటానికి నేనేమన్నా రఘురామున్న? అనురక్తులు సమచిత్తులు అయిన దంపతులకు విడివిడిగా మరణం సంప్రాప్తించడం కంటా భరించరాని దుఃఖం మరొకటి ఉండదు కదా. అయినా దంపతులకు విడివిడిగా మరణం ప్రాప్తించడం భరించరాని దుఃఖం కాక మరొకటి ఉందా ఈ సృష్టిలో? అయినా అలాగే జరుగుతోంది. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు! ధర్మశాస్త్రాలు సహగమనం చెప్పాయి. అటువంటి దుఃఖాన్ని దిగమింగుకోవలసిన దుస్థితిని స్త్రీలు తప్పించారు కదా ధర్మశాస్త్ర కర్తలు మహర్షులు. ఉపకారస్తు నారీణాం మునిభిర్విహిత కిల యదుక్తం ధర్మశాస్త్రేణ జ్వలనం పతినా సహ. శ్రీహరి తాళధ్వజుణ్ణి ఓదార్చ వరదలా పొంగొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బేలగా విలపిస్తున్న తాళధ్వజ మహారాజును చూసి శ్రీహరికి హృదయం ద్రవించింది. మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. రాజేంద్ర, ఏమిటి దుఃఖం? ఎక్కడికి వెళ్ళింది నీ ప్రియాంగన? నువ్వు శాస్త్రాలు చదవలేదా? ఏ పండితులను ఆశ్రయించలేదా? ఆమెవరు, నువ్వెవరవయ్యా? సంయోగం అంటే ఏమిటి? వియోగం అంటే ఏమిటి? ఇదంతా ఒక ప్రవాహం. కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఎవరి నావలో వాడు దాటిపోవాలి. దుఃఖించి ప్రయోజనం లేదు. ధైర్యం తెచ్చుకో, ఇంటికి వెళ్ళి. సంయోగ వియోగాలు దైవాధీనాలు. ఆమెతో నీకు ఇక్కడ ఏ జన్మలోనూ సంయోగం కలిగి సుఖాలు అనుభవించావు. బాగా ఆవిడ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా? వాళ్ళని ఎప్పుడైనా చూశావా? లేదుగా. కాకతాళీయంగా కలిశావు, అలాగే విడిపోయి. గతం గత. ఇప్పుడు శోకించి ప్రయోజనం ఏమిటయ్యా? ఎందరు ఎంతగా దుఃఖిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. ఎక్కడైనా వచ్చినట్టు దాఖలా ఉందా? కాదు. హి దురతిక్రమ. అంచేత లేచి వెళ్ళి రాజభోగాలు అనుభవించు. యథావిధిగా పాలన సాగించు. ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయిందా? నువ్వు అంతే. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. కర్తవ్యం చెయ్యి. యోగ మార్గం తెలుసుకో. మనస్సును చెక్కబట్టుకో. ప్రాణికోటి యాతాయాతాలకు సంబంధించిన వాస్తవ దృష్టిని అలవర్చుకో. భోగాలు కాలవశాన వస్తాయి, కాలవశాన పోతాయి. శోకించడం వ్యర్థం. ఇదొక నిష్ఫలమైన సంసార మార్గం. కేవల సుఖయోగం ఉండదు, కేవల దుఃఖయోగం ఉండదు. ఘటికా యంత్రంలా రెండు ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ వస్తూ ఉంటాయి. మనస్సుకి ధైర్యం తెచ్చుకొని రాజ్యపాలన సాగించు, లేదా దాయాదులకు అప్పగించి వానప్రస్థం తీసుకో. భోగ కాలవశాదే తత్రైవ ప్రతియాతియ పునాత్త శోకస్తు కర్తవ్యో నిష్కలే భవవర్త్మని వైకత్ర సుఖ సంయోగో దుఃఖయోగస్తు నైకద. ఘటికా యంత్ర నత్కామ భ్రమణం సుఖ దుఃఖయో
మహారాజా, క్షణభంగురమే అయినా మానవ జన్మ చాలా కష్టమైంది, దుర్లభం. అది లభించిన వాళ్ళకి ఎప్పుడైనా ఏకైక కర్తవ్యం ఆత్మ సాధన మాత్రమే. ఇంద్రియాలు, అవయవాలు అన్నీ పశువులకుంటాయి. మానవ దేహానికి అధికంగా ఉన్నది అదొక్కటే, జ్ఞానం. అంచేత జ్ఞానివై శోకాన్ని వదిలేయి. ఇదంతా ఒక మహామాయ అని గ్రహించు. ఆది పరాశక్తి ఈ మాయతో అఖిల జగత్తును, అన్ని కాలాలను సమ్మోహపరుస్తుంది. తెలుసుకో. వెళ్ళు, ఇంటికి వెళ్ళి హాయిగా రాజ్యం చెయ్యి. శ్రీహరి చేసిన ఉపదేశంతో తాళధ్వజుడు తేరాడు. అష్టాంగ నమస్కారం చేశాడు. సరోవరంలో స్నానం చేసి రణరంగంలో మరణించిన పుత్ర పౌత్ర మిత్ర బృందు గణానికి నువ్వులు నీళ్లు విడిచిపెట్టి రాజధానికి వెళ్ళిపోయాడు. బతికి బట్టగల ఒక మనుబడికి రాజ్యం అప్పగించి తత్వజ్ఞాని తపస్సు కోసం అడవులకు కూడా వెళ్ళిపోయాడు. శ్రీహరి చెప్పిన మాయావిల శ్రీమన్నారాయణుడు నా వైపు చూస్తూ చిరునవ్వులు చెందిస్తాడు. రెండు చేతులు జోడించి నమస్కరించి, జగన్నాథ, చాలా అందంగా వంచావయ్యానని సంతోషం. మాయాబలం ఎంతటిదో కానీ మహత్తేమిటో బాగా తెలిసి వచ్చేట్టు చేసి స్త్రీ రూపం పొందినప్పటి నా అనుభవాలన్నీ జ్ఞాపకంలోనే ఉన్నాయి. అవును, ఈ సరోవరంలోనే కదా అలనాడు మునిగాను. మరగడంతోనే స్త్రీగా మారా. పూర్వ విజ్ఞానమంతా చటుక్కుల మాయమైంది. అదలా సాగింది, అంతుపట్టడం లేదు. స్త్రీ రూపాన్ని పొంది సంసార సమూహంలో మునిగిపోయా. అనురూప భర్త పొంద శచి పరందరులాగా రాజభోగాన్ని అనుభవించా. ఇప్పుడు మళ్ళీ అదే మనసు, అదే చిత్తం, అదే పురాతన పురుష శరీరం. స్త్రీగా మారేటప్పుడు పురుష జ్ఞానం ఎక్కడికి పోయింది, ఎందుకు? పురుషుడిగా మారినప్పుడు ఈ స్త్రీ రూప పరిజ్ఞానం ఎలా మిగిలి? ఇది చాలా వింతగా ఉంది. అప్పటి జ్ఞాన నాశనానికి కారణం ఏమిటి? మహానుభావుడవు నువ్వే చెప్ప. స్త్రీ రూపంలో అన్ని రకాల భోగాలు అనుభవించా. సురాపానం చేశా, అభక్ష భక్షణ, అకాల భోజనం, ఇవాంటివన్నీ తప్పులు చేసి నేను నారదుణ్ణి అనే స్పృహ లేకుండా పోయింది. జరిగిందంతా ఇప్పటిలాగా అప్పుడు జ్ఞాపకం లేకపోయి కారణం ఏమిటో కొంచెం చెప్పవయ్యా. నారదాదంతా మహామాయా విలాస్. సర్వ ప్రాణికోటికి శరీరాలు అనేక దశా భేదాలు ఉంటాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తులు నాక 4వ దశ. అదే మరణానంతరం మరొక శరీరాన్ని పొంద. ఇందులో సందేహించాల్సింది ఏం లేదయ్యా. నిద్రపోయిన మనుష్యుడు ఏం వినలేడు, తెలుసుకోలేడు, చెయ్యలే. మెలకుగా ఉన్నప్పుడు అన్నీ చేస్తా, అన్నీ తెలుసుకుంటాడు. నిద్రలో కూడా చిత్తం మనస్సుకు కదలికలుంటాయి, కానీ అవి స్వప్న చలన. అవన్నీ మనోభేదాలు, రకరకాల మనోభావాలు. నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవ. నానావిధ మనోభేద మనోభావా అనేక. ఏనుగు నన్ను చంపటానికి వస్తుంది, ఎదిరింతలు, ఎటు పారిపోడు. ఏం చెయ్యాలి అంటూ స్వప్నంలో ఏడుస్తాడు. అలాగే కొన్ని కళలు సుఖాలను మేలుకొన్న తర్వాత అవన్నీ గుర్తు తెచ్చుకొని జనాలకి జవాబులు చెప్తారు వివరంగా. కళ కంటున్నంతసేపు మాత్రం అది భ్రమని ఎవ్వడు అనుకోడు. అలాంటిదేదో ఇహలోక జన్మ అనుభవం కూడా. సంసారంలో ఉన్నంతకాలం ఇది భ్రమాన్ని పెంచదు. అదొక జన్మ పొందాక మరొక జన్మ పొందాక గత జన్మ స్మృతిని నిలుపుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ మాయా విలసన. అలా కనిపించకపోతే మాయా విభము. అది చాలా దుర్గమం సుమా. స్వప్నీకోపి న జానాతి భ్రమో యమితి నిశ్చయ. యథా తథైవ విభవో మాయాయా దుర్గమః కిల. నారదా, నిజం చెప్పాలంటే ఇది నాకు కూడా పూర్తిగా తెలియదు. తెలుసుకోవటం చాలా దుర్ఘటం. నేనే కాదు, ఈ మాయా గుణాలను శివుడు పద్మసంభవుడు కూడా తెలుసుకోలేదు.
నాకు తెలుసని ఎవడైనా అహంకరిస్తే ఖచ్చితంగా వాడు పిచ్చివాడి కింద దమ. స్థావర జంగమాత్మకమైన జగత్తంతా సత్వరజస్తమో గుణ నిర్మితం. అది లేకుండా సంసారం జరగదు. నేను సత్వగుణ ప్రధానుడు. రజస్తమో గుణాల కలగ ఎప్పుడు ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణం ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. భువనేశ్వరుడనే అయిన గుణత్రయ విహీనుడు మాత్రం ఎప్పుడూ కాలేను. అలాగే మీ తండ్రి బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానం. తమ సత్వాలు కలిగి ఉంటాడు. తమస్సత్వాలు రెండు, తమస్సు సత్వం. శివుడు తమో గుణ ప్రధానం. సత్వరజో గుణాలు కలిగి ఉంటాడు. వీళ్ళు కూడా ఎప్పుడూ గుణత్రయ విహీనులు కాలేరు కూడా. అటువంటి వ్యక్తి ఉన్నట్టు నేను ఏనాడు ఏ చోట వినలే, కనలే. కనుక మునీశ్వర, మాయా నిర్మితమైన ఈ సంసార, ఈ అసార సార దుర్ఘట సంసారంలో మోహపడటం పరమ అజ్ఞ. నువ్వు అనేక భోగభాగ్యాలు అనుభవించి ఇప్పుడే ఈపతిని వడ్డీకి వచ్చి ఆ అనుభవాలు ఇంకా స్మృతి పదంలోకి వచ్చిన పచ్చిగా పరిమళిస్తూ ఉండి అద్భుతావహమైన మాయాచరితం ఏమిటని నన్ను అడుగుతున్నావంటే నేనేం చెప్పనయ్యా? నీ కళ నా కళ కాదు కదా. చెప్పని నారదా అన్నాడు వ్యాస మహర్షి. ఇదయ్యా మాయా విలాసం, ఇదయ్యా నా అనుభవ సారం. కౌరవ పాండవుల పట్ల సమ్మోహపరితుడపై సుఖ దుఃఖాలు అనుభవిస్తున్న ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదయ్యా. త్రిమూర్తులే ఈ మాయా మోహానికి అతీతులు కారంటే ఇక నువ్వు నేను ఫోన్ కిస్కాగాళ్ళం అంచేత దుఃఖించకు. తత్వజ్ఞానిపై ఈ మోహాన అర్ణవానిత్తని అధ్యాయం 30లో 53 శ్లోకాల భావం మనం చెప్పు. జనమేజయ, ఆనాడు నా ఆశ్రమానికి వచ్చి నారదు చేసిన ఉపదేశం యథాతథంగా నీకు చెప్పా. నా మనస్సుకు బాగా నాటుకున్న ఉపదేశం, నా కళ్ళు తెరిపించిన ఉపదేశం, నా దుఃఖాన్ని చేత్తో తీసేసినట్టు తొలగించిన దివ్యోపదేశం విన్నావు కదా. ఆ పైన నారదుణ్ణి నేమి అడిగాను తెలుసా? మహర్షి నారద, విష్ణుమూర్తి ఇంకా ఏం చెప్పాడయ్యా? మీరిద్దరూ కలిసి అక్కడి నుంచి ఎటు వెళ్ళారు? నారద చతుర్ముఖ సంభాషణ. వ్యాస మహర్షి గరుడిని అధిరోహించి వైకుంఠానికి ప్రయాణమైన శ్రీహరి, నారదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే లేదంటే నాతో పాటు వైకుంఠానికి రా. నేను వీడ్కోలు తీసుకొని బ్రహ్మలోకం చేరా. విష్ణుమూర్తి నన్ను ఆశీర్వదించి వైకుంఠం చేరాడు. సుఖ దుఃఖాలు నెమరేసుకుంటూ వెళ్ళి నేను మా తండ్రి దర్శనం చేసి మునుపటిలాగానే నమస్కరించి సన్నిధిలో నిలబడ్డా. కుమారా, ఎక్కడికి వెళ్ళావు? చింతాకుల చిత్తుడవై ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏమి నాయన కారణం? మనసు బాగున్నట్టు లేదే. ఎవరైనా వంచారా? అద్భుతం ఏదైనా చూశావా? ఏమిటి అలా ఉన్నావు? బాగా నలిగిపోయినట్టు కనిపిస్తున్నావు అని ఆతృతగా అడగగా మా తండ్రి చెయ్యి పట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నా. అవును తండ్రి, విష్ణుమూర్తి నన్ను వంచించు. స్త్రీ రూపం పొంది శతాధిక వత్సరాలు సుఖం అనుభవించి చివరికి పుత్ర వినాశ రూపమైన మహా దుఃఖాన్ని తవి చూశాను. మళ్ళీ అతడే నా కళ్ళు తెరి మృదు వాక్యామృతాలతో దివ్యోపదేశం చేశాను. మళ్ళీ సరోవరంలోమని నారదుండై తండ్రి, అప్పుడు అలా మోహపడటానికి, పూర్వ విజ్ఞానాన్ని విస్మరించడానికి కారణం ఏమిటో నాకేం తెలియలా. ఎవరు చెప్ప ఈ దురచ్చయమైన మాయాబలం ఎంతకీ అర్థం కావటం లేదు. అంతా తెలిసిపోయినట్టే ఉంటోంది. ఏమి తెలియదు. జ్ఞానహానికరమైన ఈ మహామోహాని మూలం ఏది?
అనుభవించాని తప్ప కారణం తెలుసుకోలేకపోయా. నీవు ఎలా దీన్ని జయించగలిగావు? ఆ ఉపాయమేదో చెప్పనర్పించా. చతుర్ముఖుడు చిరునవ్వుడు 4 వైపులకు చిందించి, నాయన, ఇది దుర్జ్ఞేయం. మహామునీశ్వరుడు తాపసులకు, యోగీశ్వరులకు ఎవ్వరికి అందని విషయం. నాకు తెలియదు. నాకే కాదు, హరిహరులకు కూడా. సృష్టి స్థితి అంతా కారిణి అయిన ఆ మహామాయ దుర్జ్ఞేయ. కాలకర్మ స్వభావాదులై నిమిత్త కారణాలు కొంతలో కొంత తెలుస్తాయి తప్ప మూల కారణం ఎవరికీ తెలియదు. దాని విషయమై చింత విడిచిపెట్టి నువ్వు మేధావి. నీకు అది మరొక కొత్త మోహం రాకూడదు. మనమందరం మాయామోహితులం. ఆశ్చర్యపడాల్సిందే ఏమీ లేదు. నేను జయించాలని ఎవరు చెప్పారు నీకు అంటూ నన్నే ఎదురు ప్రశ్న. అక్కడితో తండ్రికి ఒక నమస్కారం పెట్టి తీర్థయాత్రకు బయలు అలా తిరుగుతూ ఇదిగో ఇక్కడ నీ ఆశ్రమానికి వచ్చి నువ్వేమో నీ కథంతా చెప్పి దుఃఖం తొలగించమంటూ నన్నడిగా. నాకు తెలిసింది చెప్పి కౌరవ పాండవుల పట్ల మోహాన్ని విడిచిపెట్టి ఇక్కడే సుఖంగా కాలం గడుపు. చేసిన కర్మ చెడని పదార్థం. అశుభమో శుభమో అనుభవించక తప్ప. అవి ఒక్క మాట గుర్తించుకో సుఖంగా. జనమేజయ అలా ఉపదేశి నారదుడు వెళ్ళిపోయాడు. ఈ వాక్యాలను మననం చేస్తూ ఆశ్రమంలో ఒంటరిగా మిగిలిపోయి ఏదో కాలక్షేపం కోసం భాగవతం రచించి అది సర్వ సంశయ వినాశకమైన ఉత్తమోత్తమ పురాణం. నేడు వేద ప్రామాణ్య సంస్కృతం సందేహం లేదు. మాయాశక్తి మహిమ. పారీక్షిత అంటే పరీక్షితు కొడుక. ఐంద్రజాలకుడు ఒక చెక్క బొమ్మను చేత్తో పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఎలా ఆడిస్తాడు అలా ఈ స్థావర జంగమాత్మకమై సకల జయకత్తు మాయాశక్తి ఆడిస్తుంది. యథైంద్ర బాలికగా కశ్చిత్ పాంచాలీం దారవీం కరే కృత్వా వర్తయతే కామం స్వేచ్ఛయా వశవర్తినీం తథా వర్తయతే మాయ జగత్ స్థావర జంగమం బ్రహ్మాది స్తంభ పర్యంతం తదేవాసురమానుషం. కనుక పంచేంద్రియాలకు అధిష్టానం మనస్సు అయితే దాని కదలికకు కారణం ఈ గుణత్రయం. కారణ గుణాలు కార్యాలలో ఉంటాయని వేరే చెప్పక్కర్. మాయా పరికల్పితాలైన ఈ 3 భిన్న భిన్న స్వభావాలకు కారణం. శాంతుడు, ఘోరుడు, మూఢుడు వీటితోనే ఏర్పడుతున్నారు. ప్రతి మానవుడు ఎప్పుడూ ఈ గుణత్రయంతో కలిసి ఉండు. వీటికి అతీతుడుగా కానీ వీటికి విసర్జించి కానీ ఎవ్వడు ఉండలేదు. దారాలు లేకుండా వస్త్రం నేయబడదు కదా. ఎలాని మట్టి లేకుండా కొండ రాదు కదా. తత్సమేత సుమాన్నిత్వం నిత్యం తద్విహీన కథం భవే నభవచ్చేత సంసారి రహితస్తంతుభి పట తథా గుణైస్త్రీర్హీనో నేహీతి నిశ్చయ దేవదేవో మనుష్యో నాతిర్యశ్చో నా అపరాధో వా అపరాధి గుణైర్విరహితో న స్యాత్ మృద్వీహీనో ఘటో యథా బ్రహ్మా విష్ణుస్తదా రుద్ర త్రయశ్చామి గుణాశ్రయ. కనుక త్రిమూర్తులకు కూడా మనలాగా ఒకప్పుడు ప్రీతి, మరొకప్పుడు కోపం, ఒక్కొక్కప్పుడు సంతోషం, ఇంకోప్పుడు దుఃఖం అలా ప్రకటిస్తూనే అనుభవిస్తూనే ఉంటాం. సత్వగుణం ఆవరించినప్పుడు బ్రహ్మదేవుడు శాంతుడై ఏకాగ్రంతో తపస్సు చేస్తాడు, సర్వభూత ప్రియుడవుతాడు. రజోగుణం ఆవహించినప్పుడు ఘోర రూపుడవుతాడు, అంతటా అప్రీతి ప్రకటిస్తాడు. తమో గుణం ఆవహిస్తే మూఢుడై విషాదం పొందు. హరిహరుడు అంతే. యుగ యుగాలలో సూర్యచంద్ర వంశాలలో జన్మించిన మను ప్రవృత్తుల వగి మొదలుకొని
ప్రభృతులు మొదలుకొని సకల మానవులు ఇలాగే గుణత్రయ అధీనులై స్పందిస్తూ ఉంట ప్రవర్తిస్తూ ఉంట. అంచేత మాయాధీనం జగత్సర్వమని తిరుగులేని సత్యం. అయితే ఈ మహామాయ సవిద్రూపమైన పరతత్వంలో లీనమై ఉంట. ఆ పరతత్వమే మాయను ప్రేరేపించి జీవులను ఆడింపజే. మాయా విశిష్టాంతమైన ఈ సంవిత్తు మాత్రమే పరమేశ్వరి, మాయేశ్వరి, భగవతి సచ్చిదానంద స్వరూప్. ధ్యానించిన వాళ్ళకి, ఆరాధించిన వాళ్ళు, నమస్కరించిన వాళ్ళకి, జపించిన వాళ్ళు ఆ తల్లి దయ తలిస్తే మోక్షమే. సుఖ దుఃఖ రూప సంసార బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. అంచేత మాయను జయించాలంటే పరమేశ్వరిని ఉపాసించి మరొక దిక్కులే, మరొక మార్గం లేదు. చీకటిని పారద్రోలాలంటే సూర్యచంద్రులే సమర్థం. మాయను జయించాలంటే స్వయం ప్రకాశ మర సంవిద్రూపిణి అయిన మాయామహేశ్వరి మాతనే ఉపాసించ. జనమేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పా, ఇంకా వినాలనుకుంటున్నావు ఏమి? అది అక్కడికి. ఈ పురాణంతో ఇది పూర్వార్థం. ఇది శ్రీమాతృ రహస్యం. భక్తితో పఠించిన వాళ్ళ, విన్నవాళ్ళ అఖిల ఐశ్వర్యాలు పుష్కలంగా సిద్ధిస్తాయి. సారా పారాయణ చేసిన వాళ్ళు జ్ఞానులై తరిస్తారు. దీన్ని బహూకరించిన వాళ్ళ దేవీ యజ్ఞ మహాఫలం లభిస్తుంది. ఇది 31వ అధ్యాయం 60 శ్లోకాల భావం అంతా ఇప్పుడు దాకా చెప్పుతాం. రేపు 6 స్కంధాలైపోయాయి. 7వ స్కంధంలోకి ప్రవేశిస్తాం రేపు.